ప్రస్తుతం భారతదేశంలో ఎండాకాలం నడుస్తుంది. ఈ కాలంలో వేడి తట్టుకోలేక చాలా జీవులు నీరు ఉన్న ప్రాంతానికి తరలిపోతున్నాయి. ఇక పాములైతే నీటి తడి వద్దకు వచ్చి సేద తీరుతున్నాయి. ముఖ్యంగా చల్లగా ఉండే టాయిలెట్స్లోకి దూరుతున్నాయి. వీటి వల్ల చాలా ప్రాణాపాయం ఉంటుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఒక వ్యక్తి ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి తన బాత్రూంలో వింతైన శబ్దాన్ని విన్నాడు. పరిశీలించడానికి వెళ్ళినప్పుడు టాయిలెట్ బౌల్లో ఒక పామును కనుగొన్నాడు. ఆ పామును దామన్ పాము అని గుర్తించారు. దీనిని ఇండియన్ ర్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన పాము చాలా పెద్దది. సాధారణంగా 9-10 అడుగుల పొడవు ఉంటుంది. కానీ అవి విషపూరితమైనవి కాదని గమనించడం ముఖ్యం. ఆ వ్యక్తి త్వరగా ఒక వృత్తిపరమైన పాము పట్టుకునే వ్యక్తి శీతల్ కాసన్ని పిలిచి పామును సురక్షితంగా తొలగించమని కోరారు. పాములు పట్టుకోవడంలో నేర్పరి అయిన శీతల్ దానిని బయటకు తీసే విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది. టాయిలెట్ నుంచి పామును జాగ్రత్తగా బయటకు తీస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. పామును బయటకు తీస్తుండగా దాని సైజు చూసి ఆ ఇంటి యజమానులు ఆశ్చర్యపోయారు. తర్వాత శీతల్ పామును పట్టుకొని ఇంటి బయటకు తీసుకెళ్లింది. శీతల్ తన పోస్ట్లో దామన్ పాము రూపాన్ని వివరించింది. ఈ పాములు పొడవుగా వంపు తిరిగే శరీరాలను కలిగి ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. ముఖంపై కుట్లలా ఉండే నల్లటి గీతల ద్వారా వీటిని గుర్తించవచ్చు. చురుకైనవిగా పేరుగాంచిన దామన్ పాములు ఎలుకలు ఉండే ప్రాంతాల్లో అంటే పొలాల్లో, కొన్నిసార్లు మానవ నివాసాల్లో సాధారణంగా కనిపిస్తాయి అని పేర్కొంది.